46 సెలబ్రేషన్ అని స్వామివారిది మా శోభ 1979 దిక్కుగా మాకు సోను అని ప్లస్ సైకిల్ ని ఉంటుంది. బంకమట్టితో తయారీ. ఇప్పుడు మేనేజ్మెంట్ మొత్తం బ్రాండ్ గా భారీ ఎత్తున చేస్తాము. సో ఈ రోజు చూసుకుంటే మనం వన్ ఆఫ్ ది ఫేమస్ సనత్ నగర్ అశోక్ కాలనీలో అయితే ఉన్నాము. ఈ యొక్క సెలబ్రేషన్ 46 సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. సో కమిటీ మెంబర్స్ నుంచి మనం మన గణేశుని గురించి కానీ, మన పార్టిసిపేషన్ పూజలు ఎలా విధానం ఉన్నాయి, మన విసర్జన గురించి కానీ, సో ప్రాపర్ ఇన్ డెప్త్ మనం ఇన్ని సంవత్సరాలు పెట్టుకుంటూ వస్తారు కదా, ఒకసారి ఇన్ డీటెయిల్ మనం మాట్లాడి తెలుసుకుందాం. అన్న జై శ్రీ గణేష్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. సో మన గణేశుని గురించి కానీ, మన పూజ విధానాలు మనకి ఎలా అవుతున్నాయి, ఇంకా ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, యాక్టివిటీస్ కల్చరల్ మనది స్వామివారిది మా శోభయాత్ర ఏమున్నది, అది ఎప్పుడు ఉంది డేట్? నా పేరు రమేష్ అండి. నేను సనత్ నగర్ నుంచి మాట్లాడుతున్నా. సనత్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నుంచి మేము స్థాపించినాము 1979లో. మేము చిన్నగా ఉండేప్పుడు ఇప్పటికి 46 సంవత్సరాలు అయిపోయింది. దిక్కుగా మాకు ఈయన అశోక్ అన్న అని ఈయన దిక్కేలే మేము కూడా ఇప్పుడు చూసుకుంటే మా పిల్లలంతా పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు సోను అని ప్లస్ ఈను అని గోవింద్ భాయ్ అని రవి అని అందరము ఇప్పుడు మేనేజ్మెంట్ తీసుకున్నాం. కానీ ప్రతి సంవత్సరం పెట్టినప్పుడల్లా గ్రాండ్ గానే చేసేవాళ్ళం. అన్నదానం కూడా మంచిగా చేసి మేము చిన్నగా ఉన్నా కూడా మాకు ఏమీ ఆదాయం లేకుండా చందా చేసుకున్నా కూడా మన బస్తీ వాళ్ళతోనే అందరితో బాగా చేసాము. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే నిమజ్జనం రోజు కూడా మేము డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళే లాస్ట్ నిమజ్జనం రోజే ట్యాంక్ బండ్ వరకు మేము చిన్న ఆటో ట్రాలీల నుంచి మొదలు పెట్టినాం. చిన్న విఘ్నేశ్వర నుంచి మొదలు పెట్టుకుని అదే మన 3 పైల సైకిల్ ని ఉంటుంది, దాంతోనే నేను మొదలు పెట్టాను. గ్రేట్. ఎందుకంటే మరి అందరి పిల్లలు చిన్న పిల్లలు తొక్కే సైకిల్ తీసుకొచ్చేవాడిని. దాని మీద ఊరేగింపు చేశాను. అలా మొదలు పెట్టి నాకు వీళ్ళు పిల్లలందరూ సహకారం. ఇప్పుడు ట్రస్టర్ అనేది మన పిల్లలు చేస్తారు అంతా సోను మేనేజ్మెంట్ లో నడుస్తుంది. సో అప్పుడు మీ టైంలో మీరు అక్కడ ఎక్కడ విసర్జన చేస్తుండే స్వామివారిని? ఎల్లమ్మ గుడి, బల్కంపేట ఎల్లమ్మ బాయిలో. నీమ్కార్ బాయ్ అని, నీమ్కార్ బాయ్ తర్వాత ముందుగాల బల్కంపేట ఎల్లమ్మ గుడి బాయిలో వెనక ఉండే బాయ్ ఉండే. నేను దిగి లోపల పోయి నేను నిమజ్జనం చేసేవాడిని. అది ఆడుతూ ఆడుతూ ఉసుకెలో అప్పుడు ఆడుతూ ఉసుకెలో మట్టి బంకమట్టితో తయారు చేసుకొని ఇక్కడ పక్కనే ఇల్లు ఉండే చిన్నది. మా పప్పి దేవుని దయ వల్ల ఇద్దరు లేరు, మా ప్రాణ స్నేహితులు వాళ్ళదే ఇల్లు ఉండేది. అయితే ఆడ పెట్టుకొని చిన్న గూడులో పెట్టుకొని చేస్తే మొత్తం సహకారం ఫైనాన్షియల్లీ మాకు అప్పుడు ఏం లేదు. ఆడుతుండే మేము మైక్ ఇది మన ఇంత పెద్ద మైక్ తోని వీళ్ళందరూ ఆడుకునేవాళ్ళు పిల్లలందరూ. అయితే ఆయన అనుగ్రహం శక్తి ఇచ్చేవాటికే మనం చేసుకుంటాం. నాకు ఇయ్యాలటి రోజును కూడా ఇంతమందిని అనుగ్రహం చేయడము ఆయన ఇష్టం. నేను తలుచుకోలేదు. వీళ్ళు ట్రస్టర్లోనే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ట్రస్టరే తీసుకొని వెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడులో చందా లేదో చేసేవాళ్ళం, కానీ ఇప్పటి నుంచి మా పిల్లలు పెద్దగా అయిన సంపాదనలో ఉన్నారు. ఎవరి పిల్లలు వాళ్ళకు ఉన్నారు, వాళ్ళే వేసుకుంటున్నారు. మాకు తోచింది మేము చేస్తున్నాం, మేము సహాయంగా మేము చేస్తున్నాం అని కాదు. వాళ్ళే పిల్లలు ఎంతో అంత 10,000 5,000 వాళ్ళే వేసుకుంటున్నారు. అన్నదానాన్ని కూడా మా దగ్గరకు వచ్చి ఇచ్చే వాళ్ళే ఉన్నారు, కానీ మేము ఒకరిని పోయి కావాలి అని మొండి చేసి ఏమంటలేం. ఇప్పుడు మేనేజ్మెంట్ మొత్తం మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు సోను అని ఇతనే తీసుకున్నాడు. చేసేది కూడా వీళ్ళే. అప్పుడు ఇక వస్తాయి పదవిలు మారుతా ఉన్నాయి గనక ఇప్పుడు మేనేజ్మెంట్ మారుతుంది. ఇక ఇతను కూడా పిల్లలే తీసుకున్నారు. మా అంటే పూర్వం వీళ్ళ ఫాదర్లు మేమంతా ఒక ఫ్రెండ్స్ అనమాట. అట్లా ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంటే జనరేషన్ నడుస్తుంది అనమాట. అట్లా వీళ్ళు తీసుకున్నారు, చేస్తున్నారు. నిమజ్జనం రోజు కూడా బ్రాండ్గా భారీ ఎత్తున చేస్తాము. ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర నుంచి బ్యాండ్ పిలిపించి గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నారు. ఈడికెళ్ళి అందాక దగ్గర 60 మంది వరకు 60 మంది వరకు బ్యాండోలే ఉంటారు. అంత గ్రాండ్ గా చేస్తున్నారు. ఆ బడ్జెట్ ఎట్లా వస్తుంది ఏంది అనేది అంతా ఇక ఈ మహాశయ సోను ఆయనకే తెలుసు, ఆడు చెప్తాడు. మా దగ్గర మొత్తం చాలా స్టూడెంట్సే ఉన్నారు, కానీ ఏ డ్రింకింగ్ అలవాటు కానీ ఏది చెడు అలవాటు పాయకాట కానీ ఏమి ఉండదు ఇక్కడ. లాస్ట్ డే కూడా మేము ప్రసాదం చేస్తాం. ప్రసాదం ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వరకు పంచుకుంటూ వెళ్తాం. ఇక్కడ కంప్లీట్ మా ప్రసాదం తిన్నోడు ట్యాంక్ బండ్ వరకు వస్తాడు. మళ్ళీ అంత బాగుంటుంది. ఒక్కసారి తిన్నవాడు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు గుర్తుపడతారు.
మళ్ళీ అంత ఫేమస్ ఉంది మా ప్రసాదం. ఇంకోటి ఏంటంటే ప్రసాదం అయిపోదు కూడా మా దగ్గర. ట్యాంక్ బండ్ లో కూడా పంచినా కూడా ఇంటికి కూడా వచ్చే వరకు ఉంటుంది. అంత ప్రసాదం తయారు చేస్తారు బాబా. ఒక్క వెరైటీ అని కాదు, మళ్ళీ అదంతా చేసేది మా గోవింద్ భాయ్ మాత్రమే. ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వచ్చు. ఆయన ప్రసాదంలో కాంప్రమైజ్ కాడు, ఫుడ్ లో కానీ ప్రసాదంలో కాంప్రమైజ్ కాడు ఆయన. సో మీరు బి నియర్ బై లొకేషన్ మన సనత్ నగర్. సో విసర్జన అన్న చెప్పినట్టు భారీ ఎత్తున ఉంటుందని చెప్పారు. సో వచ్చి అయితే మీరు దర్శనం చేసుకోండి. లాస్ట్ డే లడ్డు యాక్షన్ కూడా ఉంటుంది, అది ఎవరైనా పాల్గొవచ్చు, ఎవరైనా రావచ్చు. ఇక్కడ లోకల్ వాళ్ళు కాకుండా కూడా రావచ్చు. మన డేట్ చెప్పండి అన్న. అదే 6th రోజు 6 అక్టోబర్. ఓకే, ఇకబార్ బోలో గణేష్ మహారాజ్ కి, ఇకబార్ బోలో గణేష్ మహారాజ్ కి, భారత్ మాతా కి, మాతా పితా కి, గురుదేవ్ కి.